శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ ఆగస్టు 12, 2013 సంవత్సరం. నేడు సోమవారం. శ్రావణమాసం శుక్లపక్షము పంచమి నేటి ఉదయం 6:44 వరకు ఉంది. దాని తర్వాత షష్ఠి తిథి ప్రవేశం జరుగుతుంది. నేడు చిత్తా నక్షత్రము రాత్రి 3:02 వరకు ఉన్నది. సాధ్యము అనే యోగము నేటి ఉదయం 10:47 వరకు. బాలవ అనే కరణము నేటి ఉదయం 6:44 వరకు ఉన్నది. ఆ తర్వాత కాలువ అనే కరణము నేటి సాయంత్రం 6:27 వరకు. అమృత గడియలు ఈరోజు రాత్రి 8:35 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 10:11 వరకు ఉండటం జరిగింది. దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 12:46 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 1:37 వరకు. అలాగే తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 3:18 నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం 4:08 వరకు. ఇక వర్జము నేటి ఉదయం 10:53 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 12:30 వరకు ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. నేటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి వారికి. ఈ రోజున మేషరాశి వారికి ఆరోగ్యపరంగా మంచి శుభవార్త వింటారు. వస్త్రాలు ఇతరత్ర కానుకలు వచ్చే అవకాశాలు ఈ రోజున మేషరాశి వారికి కలగవచ్చు. చిత్తశుద్ధితో ఈ రోజున మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. గురు సందర్శనం కానీ గురు భక్తియుతంగా మీరు ఏదన్నా కానుకలు అవి సమర్పించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి వృషభం. ఈ రోజున వృషభ రాశి వారు శారీరక బలవృద్ధికై మీరు చేసే ప్రయత్నాలు అంటే జిమ్కి వెళ్ళటం ఇతరత్ర మీరు చేసే ఎక్సర్సైజెస్ వల్ల ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతి ఎక్సర్సైజెస్ అనేవి ఈ రోజున వృషభ రాశి వారికి అంతగా శ్రేయస్కరం కాదు. అయితే మీ యొక్క కార్యక్రమాల్లో మంచి విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తోంది. ఇక ఔటింగ్స్ ఎక్కువగా వెళ్ళటం తద్వారా యువకుల మధ్యలో సాన్నిధ్యం పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి మిథునం. ఈ రోజున మిథున రాశి వారు విదేశీయాన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అన్ని పూర్తి చేసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మనోవిచారం కొంచెం అధికంగా ఉంటుంది. అనవసరపు భయము మనస్తాపం వల్ల మానసిక పరంగా ఇబ్బంది పడే అవకాశాలు మిథున రాశి వారికి నేడు కలగవచ్చు. తర్వాత రాశి కర్కాటకం. నేడు కర్కాటక రాశి వారు వృధా ప్రయాణాలు అనిపించేట్టుగా ప్రయాణాలు ఉంటాయి. చాలా షార్ట్ టర్మ్లో ఇటు అటు తిరగటము దాని ద్వారా బాగా అలసిపోవటము. అలసిపోయినప్పటికీ మీకు ఈ రోజున ధనలాభం కొంచెం అధికంగా వస్తూ ఉంటుంది. దాని మూలకంగా మీకు ఆనందకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కర్కాటక రాశి యొక్క స్త్రీలకి పిల్లలకి ఈ రోజున ఆరోగ్యపరంగా స్వల్పంగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దాన్ని గమనించి వైద్యుని సంప్రదింపులో ఉండండి. తర్వాత రాశి సింహం. నేడు సింహరాశి వారికి ఆకస్మిక కలహాలు కలుగుతూ ఉంటాయి. అనవసరపు వ్యక్తులతో అనవసరపు ఆలోచనలు అనవసరంగా మీకు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశీయాన ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలు రావటము డాక్యుమెంట్స్లో తేడాల వల్ల ప్రభుత్వ పరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా సింహరాశి వారికి ఈరోజు కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ధన నష్టము కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు పెట్టుబడులు పెట్టకుండా ట్రేడింగ్స్ చేయకుండా ఉంటే కనుక మీకు క్షేమదాయకంగా ఉంటుంది. తర్వాత రాశి కన్య. ఈ రోజున కన్యారాశి వారికి స్వధర్మం కనుక నిర్వర్తించుకుంటే మీకు అన్ని విధాలుగా క్షేమదాయకంగా ఉంటుంది. పరధర్మం గురించి పరమైన వ్యక్తుల గురించి ఆలోచన చేయకండి. అలాగే చిత్తశుద్ధితో మీ కార్యక్రమాలు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్పితే క్యాజువల్ అపియరెన్స్ కానీ క్యాజువల్ అప్రోచ్ కానీ ఈ రోజున ఈ యొక్క కన్యారాశి వారికి క్షేమదాయకం కాదు. తర్వాత రాశి తుల. ఈ రోజున తులారాశి వారికి మాతృవర్గం నుంచి కానీ లేక మీ యొక్క అమ్మగారి నుంచి కానీ మంచి శుభవార్త వింటారు. వారి మూలకంగా రావాల్సిన ఆస్తి ఇతరత్రవన్నీ మీకు లభించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ధనము ధాన్యము సమృద్ధిగా కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు వారి యొక్క బుద్ధిబలంతో మనోధైర్యంతో మీ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. తద్వారా మీకు మీ కుటుంబానికి మంచి కీర్తి ప్రతిష్టలు ఈ రోజున వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి వృశ్చికం.
నేడు వృశ్చిక రాశి వారికి స్వల్పంగా అనారోగ్యం చేయటము, అనవసరపు ఆందోళనతో చాలా సంకటాలు కొందెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు కన్ఫ్యూజన్ మైండ్ని తీసి పక్కన పెట్టేసేసేయండి. స్థిరమైన నిర్ణయం తీసుకోండి. మీకు వీలైనంత వరకు మీ మిత్ర సహకారం తీసుకోండి. వారి యొక్క సలహాలు సూచనలు పాటించండి. తప్పనిసరిగా మీకు శుభం కలిగేందుకు అవకాశం ఉంటుంది. అంతే తప్పితే కన్ఫ్యూజన్ మైండ్తో కనుక ముందరికి కనుక మీకు కొంచెం అవరోధాలు, ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రాశి ధనస్సు. ఈ రోజున ధనస్సు రాశి వారికి పై అధికారుల నుంచి స్వల్పంగా విరోధాలు కానీ, వారి నుంచి కొంచెం అభిశంసనలు కానీ, మెమోస్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు సంయమనం పాటిస్తే కనుక చాలా క్షేమదాయకంగా ఉంటుంది. ధన నష్టం కూడా కలిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వ్యాపారంలో అధికమైన పెట్టుబడులు పెట్టకండి. అలాగే ట్రేడింగ్ చేసే సమయంలో కానీ, లేక ఫైనాన్స్, చిట్ ఫండ్ వ్యాపార సంస్థలు మాత్రం మొండి బకాయిల వసూలుకి ఈ రోజున మీ యొక్క ప్రయత్నాలు తీవ్రతరంగా చేయాలి. తర్వాత రాశి మకరం. ఈ రోజున మకర రాశి వారు మనోధైర్యంతో కొంచెం ముందరకు వెళుతారు. తద్వారా అనుకున్న కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందరికెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే వీరికి వినోదపరంగా, అలాగే సౌఖ్యపరంగా కొంచెం ఆనందకరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి కుంభం. నేడు కుంభరాశి వారికి ధనలాభం కొంచెం అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఢోకా ఉండదు. అయితే వీరికి స్వల్పంగా అపవాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు అపవాదులు రాకుండా కొంచెం ప్రయత్నం చేయండి. అంటే మితిమీరిన ఉత్సాహం కానీ, అత్యుత్సాహం కానీ, లేక తీవ్రమైన నమ్మిక ఒకే వ్యక్తి మీద దాని మీద పెట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని నివారించుకుని ముందరికెళ్ళగలిగితే కనుక కుంభరాశి వారికి ఈ రోజున చాలా ఆనందకరంగా ఉంటుంది. తర్వాత రాశి మీనం. ఈ రోజున మీనరాశి వారికి కుటుంబపరమైన చిక్కులు, అనవసరపు దూషణలు, భూషణలు, తిరస్కారాలు ఉంటాయి. అంటే ఏమీ లేని విషయానికి ఎదుటి వ్యక్తి మీద కోపం అట్లాంటివి రావటం, తద్వారా ఇద్దరి మధ్యలో కొంచెం సంయమనం చెడిపోవటం, స్నేహం చెడిపోవటం, సంబంధ బాంధవ్యాలు చెడిపోవడం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని నివారించుకునే ప్రయత్నం చేయండి. ఆలస్యం చేయటం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కొంచెం ఆటంకాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అవి గమనించి ముందరికి వెళ్ళగలిగితే కనుక చాలా క్షేమదాయకంగా ఉంటుంది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు మరియు ఈ వారపు ఫలితాలు. తిరిగి రేపటి పంచాంగ కాల్పంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.